స్వామి డింక అనగానేమి? భక్తులారా, డింక అంటే ఆత్మ, చిక అంటే పరమాత్మ. ఆత్మని పరమాత్మలో కలపడమే డింక చిక. స్వామి, ఆత్మని పరమాత్మలో కలిపితే పైకి పోతారు కదా స్వామి. నేను ఉండంగా మీరు పైకి పోరు, ఎందుకంటే నేనే పరమాత్మని. డింక చిక స్వామికి జై, డింక చిక స్వామికి జై, డింక చిక స్వామికి జై. ఆర్ యు ఆల్ రెడీ టు డూ డింక చిక? నమస్కారం స్వామి. ఏమి బాలా నీ బాధ? స్వామి, నేను ఏమని చెప్పు. స్వామి, ఏమని చెప్పుకోను? ఒకటా రెండా? జీవితం అంతా బాధలే. నీ బాధని ఈ పరమాత్మతో పంచుకో. పరమాత్మ అంటే ఎవరు స్వామి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎదురుగా పరమాత్మ పెట్టుకొని ఎవరని అడుగుతున్నావు? ఒక్కసారి అందరం కలిసి డింక చిక్క చేద్దాం. ఇప్పుడు చెప్పు బాలా నీ బాధ. స్వామి, నేను ఒక విద్యార్థిని. నేను ఏ పరీక్ష రాస్తున్నా గానీ ఫెయిల్ అయిపోతాను. ఏదైనా మార్గం ఉంటే చెప్పండి స్వామి. నీ బాధని నేను తీరుస్తా. నీ మొబైల్ చాలా బాగుంది. మరేమో 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 తీసుకోండి స్వామి, ఇది మీకే. స్వామి వారు ఏది తీసుకోరు, అంతా బాగుంది సమర్పిస్తాడు. ఓకే. ఓం భీం డింక చిక డింక చిక డింక చిక. డింక చిక స్వామికి జై. చూడు బాల, ఈ పెన్నుతో పరీక్ష రాయి, నీకు అంతా శుభం జరుగుతుంది. ధన్యవాదాలు స్వామి, ఇక సెలవు తీసుకుంటా. అలా వెళ్ళిపోతావేంటి? దేవుడికి ఏదో సమర్పించు. తీసుకోండి స్వామి. మైక్ మైక్. ఉండిలో స్వామి వారు ఏది తీసుకోరు, అంతా బాగుంది సమర్పిస్తాడు. సీన్ 2. భక్తులారా, భక్తులారా, పూర్వజన్మలో మీరందరూ నా లోకంలో ఉండేవాళ్ళు. నా సేవ చేస్తున్నారు కాబట్టే మరలా నా భక్తులుగా పుట్టారు. డింక చిక స్వామికి జై, డింక చిక స్వామికి జై, డింక చిక స్వామికి జై. ఆర్ యు ఆల్ రెడీ టు డూ డింక చిక?
స్వామీజీ, నన్ను ఆశీర్వదించండి. జై డింకచిక. ఏమి బాధ నీ బాధ? నేను ఒక వ్యాపారిని. నేను ఏ వ్యాపారం చేసినా తీవ్ర నష్టం వస్తుంది. ఏదో ఒక మార్గం ఉంటే చెప్పండి స్వామి. బాధపడకు, నా అన్నయ్య శివయ్యతో మాట్లాడి చెప్తాను. శివయ్య అంటే ఎవరు స్వామి? ఆ కైలాసంలో ఉండే పరమశివుడే నా అన్న. ఆయన నేను చిన్నప్పుడు గోళీలు ఆడుకునే వాళ్ళం. ఓ దట్ గ్రేట్. డింకచిక స్వామికి జై, డింకచిక స్వామికి జై, డింకచిక స్వామికి జై. మరి ఒక్కసారి అందరం కలిసి డింకచిక చేద్దామా? Dinka chika, 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 హలో శివ, ఇట్స్ మీ డింకచిక. హౌ ఆర్ యూ? మరేమో నా భక్తురాలు వ్యాపారంలో తీవ్ర నష్టం వస్తుందంట. ఏం చేద్దాం మరి? ఓకే ఓకే ఓకే. స్వామి ఎక్కడ స్వామి శివుడు? అదిగో అక్కడే, అదిగో అక్కడే, ఇదిగో ఇక్కడే. డింకచిక స్వామికి జై, డింకచిక స్వామికి జై, డింకచిక స్వామికి జై. స్వామి, శివయ్య ఏం చెప్పారు? మరేమో ఇది ఎండాకాలం కదా, కైలాసంలో బాగా వేడిగా ఉందంట. ఒక ఏసీ పంపించమంటున్నాడు. స్వామి శివయ్య వచ్చి ఏసీ తీసుకెళ్తారా? లేదు, నేనే తీసుకువెళ్ళిస్తాను. స్వామి, నేను పంపిస్తాను ఏసి. ఇంకా చింతించక పాలా, ఈ డింకచిక స్వామి ఉండగా నీకు భయమేలా? సాంగ్. dinka chika, 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 మోసపోయిన భక్తురాలందరూ ఒక రోజు ఆశ్రమానికి వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. చాలా టైం వచ్చింది కదా, అందుకే దీన్ని సగం సగం బాగా తీయాలి. ఇందాక నేను ఎంతే తీసాను. రే స్వామి, బయటకు రా. నేను అన్ని ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను. ఈ ఇచ్చిన పెన్ను నన్ను ఫెయిల్ చేసింది. రా, బయటకు రా. రే స్వామి, నా వ్యాపారం దివాలా తీసింది. నువ్వు మమ్మల్ని మోసం చేసావు. రా బయటికి. ఇదిగో అమ్మాయి, వాళ్ళందరినీ బయటికి పంపించేయిపో. స్వామి ఇది నీ ప్రాబ్లం, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. నేను మీకు హ్యాండ్ ఇస్తున్నాను. బాయ్ బాయ్ బాయ్. స్వామివారు పారిపోతూ భక్తురాళ్ళకి దొరికిపోతాడు. నువ్వు ఒక మోసగాడివి. నువ్వు ఒక దొంగ స్వామీజీవి. పోలీస్ స్టేషన్. రండి, పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం. పోలీస్ స్టేషన్లో మేడం, ఇతను ఒక దొంగ స్వామి. మా దగ్గర డబ్బులు గుంజి మోసం చేశాడు. కానిస్టేబుల్స్, అతను తీసుకెళ్లి సెల్లో వేయండి. ఓయ్ పోలీస్, నీకు నా గురించి పూర్తిగా తెలీదు. నీకు నా గురించి తెలియదు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే మోసం వాడితే మళ్ళీ ఒకసారి రిపీట్ కేవలం డబ్బు కోసం చేయి.
రిపీట్ చేయడం.